పాత బస్తీకి మణిహారంగా చారిత్రక చెరువు రుక్మనుద్దాల్లో నిలుస్తోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఆక్రమణలతో ఆనవాలు కోల్పోయిన ఈ చెరువు హైడ్రా పునరుద్ధరణతో పూర్వ వైభవాన్ని సంతరించుకుందన్నారు. ఇక తుది మెరుగులు దిద్దుకుంటూ మరో 15 రోజుల్లో ప్రారంభానికి సిద్ధమవుతున్న రుహ్మదుద్దల్లా చెరువును హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇక చెరువుకు 3 వైపులా నిర్మిస్తున్న ప్రవేశ మార్గాలను పరిశీలించారు. నిజాంల కాలంలో ఈ చెరువుకు ఎంతో చరిత్ర ఉందని, దాన్ని పునరావృతం చేసేలా చుట్టూ ఔషధ గుణాలున్న మొక్కలతో పాటు చల్లటి నీడనిచ్చే చెట్లను కూడా నాటాలన్నారు. ఇక సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి హైడ్రా ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నీళ్ళంతా వచ్చి డ్రింకింగ్ వాటర్ అంతా కూడా కలుషితం అయ్యి మొత్తం కూడా సీవేజ్ వాటర్ మిక్స్ అవుతుంది. అంటే ఈ మురికి నీళ్ళని కూడా మిక్స్ అవుతున్నాయి అనేది ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నుంచి వచ్చిన కంప్లైంట్ దృష్ట్యా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి చూస్తే ఇక్కడ స్థానికంగా ఇక్కడ బస్తీలో కూడా ఈ ఆదర్శ బస్తీలో కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే పైప్ లైన్ కొన్ని చోట్ల కన్స్ట్రిక్ట్ అయింది. అంటే 8 అంగుళాలు ఉండాల్సింది కొన్ని చోట్ల 4 అంగుళాలకు వచ్చినాయి. అట్లా కూడా ఆ ప్రాబ్లం కూడా వాళ్ళు చెప్పినారు. సో అన్నిటినీ అంటే వాళ్ళ అక్కడ అపార్ట్మెంట్స్ది ప్రాబ్లం సాల్వ్ చేస్తే కనుక బస్సీలో మాకు ప్రాబ్లం అయిందని వీళ్ళు ఒక భయాందోళనతో వీళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ చేయకపోతే కనుక అక్కడ మాకు ప్రాబ్లం ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. ఇట్లా ఎవరికాళ్ళు వాళ్ళ అపోహలు ఆందోళనలతోటి ఇక్కడ సమస్య ఏంటంటే ముందుకు పోవట్లేదు. సో ఇప్పుడు ఇటు బస్తీ వల్ల ఏదైతే ఆందోళన లేక సమస్య ఉందో దాన్ని పరిష్కరించి అది 8 అంగుళాల నుంచి 4 అంగుళాలు తగ్గిన దాని చోట మొత్తం 8 అంగుళాల పైప్ లైన్ వేయటం వల్ల ఈ ప్రాంతంలో కూడా బస్సులో కూడా ఏదైతే ఈ సీవేజ్ బయటకు వచ్చి ఇళ్లలోకి రావటం అది కూడా దాన్ని మనం అడ్రస్ చేయొచ్చు. లేదా ఖర్చు కూడా కాదు, అది 4-5 లక్షల లోపల అయ్యేటటువంటి చిన్న సమస్యలు. అండ్ అట్లానే ఈ బస్సీ నుంచి మన అపార్ట్మెంట్స్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ కూడా ఒక 4 పైపులు డ్యామేజ్ అయినాయి. ఆ పైపులు కూడా చేంజ్ చేస్తే కూడా ఇమీడియట్గా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పి ఇంజనీర్స్, వాటర్ బోర్డు వాళ్ళు, జిహెచ్ఎంసీ